అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏ వ్యక్తి ఎంత కష్టపడినా కానీ చివరికి ఆ పొట్టకూటు కోసమేనని చెప్పి గతంలో అనేక సామెతలు చెప్పుకున్నాం. కోటీశ్వరుడైనా ఆ పొట్టే నింపుకోవాలా, కటికి పేదవాడైనా సరే ఆ పొట్టే నింపుకోవాలా, ఇది అన్నం యొక్క ఉద్దేశం. అయితే వైసీపీ నేతలకు పేదలంటే ఎంత చులకనో, పెత్తందారి జగన్ రెడ్డికి పేదలంటే ఎంత చులకనో నిన్న బయటపడింది. గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజల కడుపు 5 రూపాయలకే నింపారు, అలాగే ఆగస్టు 15 నుంచి అదే 5 రూపాయలకి మళ్ళీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి లక్షలాది మంది పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. మనందరికీ తెలుసు. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో దీని గురించి కూడా మాట్లాడటం జరిగింది. సాధారణంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగంలో చెప్పిస్తారు, అది ఎప్పుడు జరిగేదే. అయితే పాపం పెత్తందారులైనటువంటి వైసీపీ నేతలకు ఇది ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఆ తాటిపత్రి ఆ చంద్రశేఖర్కి, ఈయనకి మాత్రం ఆ పెత్తందారుడు కాబట్టి పేదలు కడు పేదలంటే ఎంత చులకనంటే ఆ అన్నం తినేవాళ్ళని ఎంత నీచంగా ఎంత దారుణంగా ఆయన మాట్లాడాడో ఒకసారి ఆయన మాటల్లో వినండి. భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా, 5 రూపాయల భోజనం అంట పెడితేనంట అది భిక్షగాళ్లతో సమానం అంట. అంటే ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరినీ కూడా భిక్షగాళ్లతో పోల్చినటువంటి పెత్తందారులు వైసీపీ నేతలు. ఎవరైనా సరే మన ఇంటికి ఆకలి అని వస్తే మనకున్న దాంట్లో సగం తిని మిగిలిన సగాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం, అవసరమైతే ఒక పూట మనం మానేసి వాళ్ళ కడుపు నింపటం, అది మన సంస్కృతి. వాళ్ళ కడుపు నిండితే మనకు ఆత్మసంతృప్తి వస్తుంది. అలాంటి సమాజంలో అలాంటి కల్చర్లో ఉన్నటువంటి మనం ఈరోజు పెత్తందారులు వచ్చేటప్పటికి వీళ్ళకంటే రాజభోగాలు ఉంటాయి, ఈయనకంటే కార్లు ఉంటాయి, ఈయనకంటే బిల్డింగులు ఉంటాయి, ఈయనకంటే వేల కోట్లు ఆస్తుంటాయి. వీళ్ళ అధినాయకుడికి అయితే ఏకంగా ప్రజల నుంచి దోచుకుని ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నాడు. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, పులివెందుల్లో ప్యాలెస్ కట్టుకున్నాడు, అలాగే బెంగళూరులో కట్టుకున్నాడు, హైదరాబాద్లో కట్టుకున్నాడు. ఇలాగ కనపడిన ప్రతి చోట ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ పేదలు ప్యాలెస్లో ఉండరు కదా. జగన్మోహన్ రెడ్డి కంటే ప్రపంచంలో ఏది కావాలంటే తెచ్చుకుని తినగలడు, కానీ పేదలు తినలేరు కదా. పేదల రాజకీయ నాయకుడు అంతిమ లక్ష్యం ఏంటి? పేద ప్రజల బాగోగులు చూడటం, వారికి కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి. ఎన్టీ రామారావు గారు నాడు పార్టీ ప్రారంభించినప్పుడు చెప్పింది అదే కదా, కూడు గూడు గుడ్డ, ఈ మూడే కదా. అందులో ఒకటే ఈరోజు అన్నా క్యాంటీన్, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టింది. బహుశా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు వైసీపీ ఎందుకు మూసేసింది ఇప్పుడు అర్థమైంది. అంటే అందులో భోంచేసే వాళ్ళని భిక్షగాళ్ళతో పోల్చారు కాబట్టి ఈ భిక్షగాళ్ళకు మేమెందుకు పెట్టాలనే వైసీపీ గతంలో అన్నా క్యాంటీన్లు మూసేసి ఉంటుంది. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనుకుంటా వీళ్ళు మాట్లాడారని నేనైతే అనుకోవట్లా. బహుశా జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ వాళ్ళతో మాట్లాడుంటాడు. అన్నా క్యాంటీన్లు అంటే భిక్షగాళ్ళకి వేసేట్టు ఏదో భిక్షం వేసేసినట్టుగా వాళ్ళని ఇది చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటుంది టీడీపీ అని ఆయన ఆఫ్ ద రికార్డ్ ఎక్కడైనా మాట్లాడాడేమో, దాన్ని మీడియా ముందు మాట్లాడాడు వైసీపీ ఎమ్మెల్యే. ఇలాంటి వాళ్ళని గెలిపించినటువంటి మరి ఆ ప్రాంత ప్రజలు మరి వాళ్ళే అనుభవించాలి ఇలాంటి వాళ్ళు. అయితే వాస్తవానికి దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈరోజు 5 రూపాయలకే కడుపు నింపుకునే పేదవాడిని భిక్షగాళ్లతో పోల్చి అత్యంత నీచంగా దారుణంగా, చివరికి అటు భిక్షగాళ్ళను కూడా అవమానించాడు. ఇటు తినేవాళ్ళనే కాకుండా అటు భిక్షగాళ్ళను కూడా అవమానించిన పరిస్థితి. వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో పని చేసుకుని బతుకుతున్నారు. మీలాగా అవినీతి అక్రమాలు చేయట్లా, మీలాగా దొంగతనాలు చేయట్లా, ఆత్మగౌరవంతో పని చేసుకుని బతుకుతున్నారు. అది తప్పే కాదే. ఇంకా వాళ్ళని దేవుడిగా భావిస్తారే, వాళ్ళకు 1 రూపాయి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు భావిస్తారే. అలాంటి వాళ్ళను కూడా అవమానించాడు ఈ వ్యక్తి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. సో అది అంటే గవర్నర్ గారి చేత ఈ అన్నా క్యాంటీన్ల గురించి చెప్పించటం, పేదవాడి కడుపు నింపుతున్నామని చెప్పించటం బహుశా భిక్షగాళ్ళతో చూసినట్టుగా ఈయన కనిపించుంటుంది. ఎందుకంటే పెత్తందారి పోకడలు ఎలా ఉంటాయి అంటే మనం ఎలాంటి వాళ్ళని చూపించవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నేను పేదలకు ఎంతో చేశా అంటున్నాడు. అంటే వాళ్ళందరినీ భిక్షగాళ్ళగా చూశాడా జగన్మోహన్ రెడ్డి? రూపాయికే కిలో బియ్యం ఇచ్చారు కదా, అంటే వాళ్ళని భిక్షగాళ్ళగా చూసి మీరు రూపాయికే కిలో బియ్యం ఇచ్చారా? నేను పథకాలు ఇచ్చానని చెప్తున్నారు కదా, అంటే వాళ్ళని భిక్షగాళ్ళగా చూసి మీరు పథకాలు ఇచ్చారా? పెత్తందారి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ భిక్షగాళ్ళగా భావించి పరిపాలించాడా? బహుశా అందుకేనేమో దేవుడు కూడా ప్రజల చేత చీకొట్టించాడు. ప్రజల చేత జగన్మోహన్ రెడ్డిని దేవుడే చీకొట్టించాడేమో ప్రజల చేత. ఎందుకంటే అహంకారం.
నేను పెత్తందారిని, నాకు ప్యాలెస్లు ఉన్నాయి, నా ముందు ఉండేవాడు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే కదా అసలు జగన్మోహన్ రెడ్డికి పేదలంటే పడదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పేదల ఇళ్ళు ఖాళీ చేయించి తాను ఆక్రమించుకుని మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసి తన ఇంటి చుట్టూ 4 మూలల ఎటు కూడా తిరగకుండా చేసినటువంటి పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. తాను మాత్రం ఋషికొండ వెళ్ళిపోయి గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నటువంటి పెత్తందారి జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి పెత్తందారుడు అని అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అక్కర్లా. అదే పెత్తందారి బాటలో వైసీపీ పెత్తందారులు. బహుశా ఈయనకు కూడా ఆస్తి బాగా దిట్టంగా ఉందేమో, మరి ఈయనకి ఓట్లేసిన వాళ్ళందరూ భిక్షగాళ్ళగానే చూసుంటాడు బహుశా. ఎందుకంటే నీకు ఓట్లేసిన వాళ్ళందరూ కోటీశ్వరులు, లక్షాధికారులు, నీకు ఓటేయలేదు కదా. అందులో రోజు కూలీ చేసుకుని బ్రతికే పేదలు కూడా ఉంటారు కదా. ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో భోంచేసి కడుపు నింపుకున్న పేదలు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగావు కదా. మరి ఓట్లు అడిగేటప్పుడు నీకు గుర్తు రాలేదా? వీళ్ళంతా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు కడుపు నింపుకునేవాళ్ళు, వీళ్ళంతా పేదలు, వీళ్ళంతా భిక్షగాళ్ళతో సమానం, వీళ్ళని నేను ఓటు అడగకూడదని నీకు ఆ రోజు గుర్తు రాలేదా? ఈరోజు ఏదైతే చంద్రశేఖర్ మాట్లాడినటువంటి ఈ మాటలు ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని పేదలందరినీ కూడా అవమానించటమే. కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి మన రాష్ట్రంలో ఇలాంటి నీచులు, నికృష్టులు రాజకీయాల్లోకి రావటం వల్లే ఈరోజు వాళ్ళంతా పాపం వాళ్ళు చేసిన తప్పేంటి? నువ్వేమైనా పెట్టావా? నువ్వేమైనా కడుపు నింపావా? ప్రభుత్వానికి పేదల కడుపు నింపాలంటే చిత్తశుద్ధి ఉండాలి. అలాంటి నువ్వు ఈరోజు వాళ్ళని భిక్షగాళ్ళతో పోల్చి అవమానించావంటే గతంలో మీరు పరిపాలన ఇచ్చినప్పుడు వాళ్ళని ఎంత చులకనగా చూశారో, ఎంత ఘోరంగా అవమానించారో ఈరోజు నీ మాటలను బట్టి అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పేదలే పరమావధి. ఇది పేదల ప్రభుత్వం. పేదలను కూడా ధనవంతులుగా చేయాలి, వాళ్ళను కూడా ఇతరులతో సమానంగా ఆర్థికంగా స్థిరపరచాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. గతంలో మీరు చూసే ఉండుంటారు, ఆ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినప్పుడు కొంతమంది మాట్లాడారు, మీకు గుర్తుందో లేదో, పాత కొత్తలో ఆ ఇసుక జగన్మోహన్ రెడ్డి ఇసుకను బ్లాక్ చేసిన సమయంలో మాకు పనులు లేకపోయినా పర్లేదండి, అన్నా క్యాంటీన్ ఉంటే ఒక 5 రూపాయలకి భోజనం చేసి ఒక పూట కడుపు నింపేసుకునేవాళ్ళం. ఈరోజు అన్నా క్యాంటీన్ లేదు, పని లేదు, బయట భోజనం చేయాలంటే 70 రూపాయల నుంచి 100 రూపాయలు. కనీసం ఆ భోజనానికి సరిపడా పని కూడా మాకు దొరకట్లేదు. మేము ఒక పూట తిని పిల్లలకు 2 పూటలు పెట్టాలి, లేదా మేము పూర్తిగా మానేసి పిల్లలకు 1 పూట పెట్టాల్సిన పరిస్థితి మా కుటుంబాల్లో దాపరించింది. ఒకప్పుడు మేము బాగా బతికినోళ్ళమే అని చెప్పి అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, ఈ తాపీ మేస్త్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే ఎంతమంది పేదల కడుపు నింపింది. ఈరోజు సరైన ఆహారం అందక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోంచేస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళంతా కూడా అన్నా క్యాంటీన్ని పరమావధిగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు వచ్చి భోంచేశారు. పెద్దవాళ్ళు భోంచేశారు. పోనీ అన్నా క్యాంటీన్లో ఏమన్నా మీలాగా ఏమన్నా చీప్ పనులు చేసి చీప్ పెట్టారా? మీరు చీప్ లెక్కర పెట్టినట్టుగా భోజనంలో ఏమన్నా నాసిరకం భోజనం పెట్టారా? లేదు కదా. సో ఇలాంటి పెత్తందారులు మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీలు కూడా నోరు విప్పాలా. మరి ఈయన మాట్లాడిన మాటలు పార్టీ మాటలుగా తీసుకోవాలా, ఈయన వ్యక్తిగత మాటలుగా తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నిన్నేదో మధుసూదన్ రావు నీ అంతు చూస్తా అని ఎగిరిపడ్డావు కదా, మధుసూదన్ రావు అంతు తర్వాత చూద్దు. కానీ అసలు ఆయన పేరే మధుసూదన్ రావు కాదు, అది పక్కన పెడదాం. ముందు నీ పార్టీలో ఉండి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని భిక్షగాళ్లతో పోల్చి అటు పేదలను ఇటు భిక్షగాళ్లను అవమానించినటువంటి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటావో చెప్పాలి ఖచ్చితంగా. లేదు ఇలాంటి వాళ్ళని నేనే పెంచి పోషించి వీళ్ళతో నేనే మాట్లాడించాను అంటే జగన్మోహన్ రెడ్డి నైజం కూడా ఇదే, పెత్తందారుడి నైజం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడే. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పెత్తందారి పోకలతో ప్రజలను, ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో వారిని దారుణంగా అవమానించారో. దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోజనం చేసే పేదలు ఉన్నారో ఆ పేదలను అవమానించినటువంటి చంద్రశేఖర్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలా. అటు భిక్షగాళ్లకు ఇటు పేదలకు ఇద్దరికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలా. లేకపోతే రోడ్డు మీద ఎక్కడ తిరిగితే అక్కడ నిలదీయండి, భయమేమీ లేదు. అవమానించిన చోట నిలదీయొచ్చు, అది ప్రజల హక్కు. ఎందుకు భిక్షగాళ్లతో పోల్చాడు, ఎందుకు అవమానించాడో మీరు నిలదీయండి. అన్నా క్యాంటీన్లో మేము భోంచేస్తే మేము ఎందుకు భిక్షగాళ్ళం అవుతామని చెప్పి నిలదీయండి. అప్పుడైనా సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పకపోతే రోడ్ల మీద కూడా తిరగనివ్వకండి. ఎందుకంటే ఇలాంటి నియంత్రణలను, పెత్తందారులను రోడ్ల మీద తిరగనివ్వకూడదు. ఎందుకంటే పేదలు వీళ్ళు తిరిగితే పేదలు తిరగనివ్వరు, పేదలను రానివ్వరు, పేదల్ని బ్రతకనివ్వరు. కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలి.